శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 1వ అధ్యాయం ఈరోజు తెలుసుకుందాం. అందులో సౌనకాది మునులు యజ్ఞం చేయ తలపెట్టుట అనే ఘట్టం. సకల పురాణ పురుషులకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞం చేయడానికి తలపెట్టారు. ఆ యజ్ఞం పరిసమాప్తం అవడానికి ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పడుతుందట. ఎన్ని అడ్డాలొచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనే దీక్షతో సౌనకాది మునులు యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహించే గోమతి నదీ తీరంని ఎంచుకుని ఒక శుభముహూర్తాన ఆ యజ్ఞాన్ని ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞాన్ని చూడాలి అని చాలామంది కోరికతో ఉండి భరతఖండం నలుమూలల నుంచి తపోధనులు ఎందరో ఆ యజ్ఞశాలానికి వచ్చి సమీపంలో వాళ్ళ నివాసాలన్నీ కూడా ఏర్పరచుకోవడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన మునీశ్వరుల్లో బ్రహ్మతేజస్సు గల శతవృద్ధులెందరో, వేదములు ఆమూలాగ్రంగా అవగాహన చేసుకున్న వేదమూర్తులెందరో, సకల శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళెందరో మునికుమారులు అక్కడికి రావడం జరిగింది. అయితే ఆ మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారంతో తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలం కిరిసిపోయిందట. ఆ యాగము సకల లోకాలకు శుభకరమైనది, పుణ్యప్రదమైనది. 12 సంవత్సరాల ఏకధాటిగా జరిగే ఈ మహాయాగం అవటం వల్ల పురాణవేత్త అయిన సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగ కార్యక్రమాలతో పాల్గొన్నాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఋషులు సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. సూతుల వారి ఆశీర్వాదం తీసుకుని యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది అని సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రాలు ఆమూలాగ్రంగా తెలిసి ఉన్న మహానుభావుడు. వేద శాస్త్ర పురాణ ఇతిహాసాది సమస్త విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియందే లేదు. ఆ విషయాలన్నీ వాళ్ళకి కొట్టిన పిండి లాంటిది. వారి ముఖవర్చస్సు నుంచి ప్రకాశించే బ్రహ్మ తేజస్సు ఎప్పుడూ వాళ్ళు నవ్వులొలికించేలా వాళ్ళ ముఖార వింద ఉండేలా చేస్తుంది. మేలిమి బంగారం వలె ప్రకాశిస్తూ ఉండే శరీర వర్ణం వాళ్ళ గురించి చెప్పనలవి కానిదనే చెప్పాలి. అలాంటి పుణ్యపురుషుడైన సూత మహాముని ఆగమనంకి వాళ్ళు సంతోషించి స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామాదులు చేసి యజ్ఞము జరిగే ఆ 12 సంవత్సరాల్లో ఎన్ని యోగ పురాణ గాథలు విని తరించవలనో అనే కోరికతో ముని పుంగవులందరూ అక్కడకు వేంచేసి ఉన్నారు. సూతుల వారు సౌనకాది మునుల కోరికను గ్రహించారు. ఇలాంటి పుణ్యకార్యములందు పురాణ ప్రవచనం గావించి ఆ శేష మునిసత్తములను తృప్తిపరచాలి తమ విద్యుక్త ధర్మమని వాళ్ళు తెలుసుకుని వాళ్ల కోరికను మన్నించారు. ఒక శుభముహూర్తంలో ఆశ్రమవాసులైన సౌనకాది మునులందరూ కూడా సూతుల వారికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి ఉచిత ఆసనం మీద ఆసీనం చేసి, మునిశ్రేష్ఠ, ఋషి తిలక, ఇంతకు ముందు ఎన్నో పురాణ గాథలు తమరు తెలియజేశారు. అవి విని మేము ఆనందించాం. అనేక ఇతిహాసాలను ఆలకించి అందులో ఉన్న సారాన్ని గ్రహించి మేమున్నాం. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాల్లో నీతి కథలు మాకు వినిపిస్తూనే ఉన్నారు. అయినా మీ పోటీ సిద్ధపురుషులు 14 లోకాలందు సంచారము చేస్తూ ఉన్నందున ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు అవగాహన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వినాల్సిన విషయాలేమైనా ఉంటే హోమ విరామకాలమందు మాకు అవన్నీ వినిపించాలి అని తెలియజేశారు. అదే ప్రకారంగా సౌనకాది మునులు తన వల్ల కొత్త సంగతులు తెలుసుకోవాలను అనే కుతూహలం కనబరిచినందుకు వాళ్ళని చూసి సూత మహాముని, మునిపుంగవులారా, మీ మనోవాంఛను నేను గ్రహించాను. మీరు వినదగ్గ కథను నాకు తెలుసున్నంత వరకు వినిపించి మీకు తృప్తి కలిగిస్తాను. ఇలాంటి మహాక్రతువు జరుగుతున్న సమయంలో పుణ్య కథలు చెప్పటం వల్ల నాకు, వినడం వల్ల మీకు పరమార్థం కలుగుతుంది అని చెప్పారు. దిలీప మహారాజు వేటకు వెళ్ళడం అనే ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. సరే, వీళ్ళందరూ కథలు చెప్పమంటున్నారని అడిగారు కదా. వెంటనే సూతుడు పురాణ ప్రవచనమున అంగీకారం తెలిపి మునులందరూ చాలా ఆనందంగా ఉండటం వల్ల మేము ధన్యులమైతిమి అని సూతుల వారు పాదాలని కళ్ళకద్దుకుని ఉన్నారు. ఆర్య, పద్మపురాణమునందు లీనమై ఉన్న మాఘమాసం యొక్క మహత్యాన్ని మళ్ళా వినాలి అనే కుతూహలం కలుగుతుంది. ఆ మాస మహత్యం, ఆచరించవలసిన విధి విధానాలు మాకు వివరించాలి అని కోరుతున్నాం అని చెప్పాడు. ఆ విధంగా సౌనకాది మునులను ఇతర తపస్సాలులను కోరటం వల్ల సూత మహర్షి చాలా సంతోషించి, మునిపుంగవులారా, మీరందరూ చాలా ముఖ్యమైన విషయాన్నే అడుగుతున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో మాఘ పురాణాన్ని వినడం వల్ల కలిగే ఫలం అంతా ఇంత అని చెప్పడానికి కాదు. అది కూడా ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యాన్ని
మీకు వివరించే భాగ్యం కలిగినందుకు నేను అదృష్టవంతుడిగానే భావిస్తున్నాను. కాబట్టి సావధాన మనస్కులై ఆలకించండి అని సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. నేను రోమహర్షుని కుమారుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నేను ఆయన వద్ద సకల శాస్త్రాలు అభ్యసించి ఉన్నాను. విష్ణు అంశ సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వల్ల కూడా నాకు జ్ఞానంతో మీబోటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడినే ఉన్నాను. నేను తెలియజేయుచున్న ఈ నీతిబోధలు సకల లోకాలకు శుభము కలిగించుగాక. మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజు అడగగా కులగురువైన వశిష్ఠుల వారు అతనికి మాఘమాస మహత్యాన్ని వివరించారు. ఆ విషయాన్నే నేను మీకు వినిపించబోతున్నాను అని మాఘం పురాణంలో మొదటి అధ్యాయాన్ని ప్రస్తుతం ముగించడం జరిగింది. తర్వాత రెండో అధ్యాయం తెలుసుకుందాం. మాఘ పురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.